ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 2026 శ్రీరామనవమి శోభాయాత్ర హిస్టరీ రాసింది. హిస్టరీ ఏ విధంగా నేను చెప్తున్నా అంటే, దాదాపు 2 గంటలకి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. నైట్ 12:45 వరకు చాలా ఘనంగా, చాలా సూపర్ గా శ్రీరామనవమి శోభయాత్ర కంప్లీట్ అయింది. ఇన్ని గంటలు మన రామ భక్తులు ఎక్కడ కూడా ఆగలేదు. డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు. ఇదే శోభయాత్ర చూడడానికి ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి మన పురాణపూర్ గానీ, బేగం బజార్ గానీ, చిన్న బజార్ గానీ, బర్తన్ బజార్ గానీ, కోటి గానీ, హనుమాన్ వంశాల గానీ ప్రతి ఒక్క చౌరస్తాలో రామ భక్తులు సహా ఫ్యామిలీ కూడా నిలబడ్డారు. ఇంత నైట్ అయిన తర్వాత కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2026 శ్రీరామనవమి శోభయాత్ర కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల చాలా సఫలమైంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నా ధన్యవాదం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ గానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ అందరు కూడా చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే రామ భక్తులు గోశామేళ కాన్స్టిట్యున్సీలో ఆకలి అయితే వారికి భోజనం తినిపిస్తారు, దాహం అయితే వాటర్ కూడా తాగిపిస్తారు, జ్యూస్ తాగిపిస్తారు. అందరు కూడా మన మార్వాడీలు గాని, మన తెలుగు అన్న తమ్ముళ్ళు గాని, మన సిక్కులు గాని అందరు కూడా చాలా అంటే చాలా మంచి వ్యవస్థ చేస్తున్నారు. చాలా గ్రాండ్ గా శ్రీరామనవమి శోభయాత్ర సక్సెస్ అయింది. చాలా మంది భోజన వ్యవస్థ చేసేవాళ్ళు కూడా మనుషులు స్టే చేసి స్వాగతం కూడా చేస్తున్నారు. వారు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదం అందరికీ.